హనుమాన్ లంకని దహనం చేసి అమాయకులని చంపేశాడా? ఇది అన్యాయమా? సీతాదేవి హనుమాన్ రామవతిని పరీక్షించాలి అని అనుకుని హనుమంతుడితో ఇలా అంటుంది: ఇతరుల ఇంటిని ధ్వంసం చేసి వారికి నిప్పు పెట్టి చంపిన వాడు రాక్షసుతో సమానం. నువ్వు లంకని దహనం చేసినప్పుడు ఇవి అన్ని చేశావు, అమాయకులని హతమార్చావు. నువ్వు ఇవన్నీ చేశావు కాబట్టి నువ్వు రామభక్తుడివి కాదు అని సీతమ్మ హనుమాన్ తో అంటుంది. అప్పుడు హనుమాన్ చిన్నగా నవ్వి, భగవంతుడిని స్మరించకుండా చెడ్డ పనులు చేస్తూ విలాసాలతో మునిగి తేరే వాళ్ళు చనిపోయిన వారితో సమానం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన నేను భగవంతుడికి భయపడకుండా చెడ్డ పనులు చేస్తూ బ్రతికి ఉన్న శవాలులాగా అక్కడ పడి ఉన్న ఎంతో మంది రాక్షసులను దహనం చేసి వారికి విముక్తి కలిగించి స్వర్గానికి పంపించాను తల్లి. నిత్యం భగవంతుడిని స్మరిస్తూ ధర్మంగా బ్రతికే విభీషణుడి ఇంటిని ఏమీ చెయ్యలేదు కాబట్టి నాకు కాని నా శ్రీరాముడికి కాని ఎలాంటి దోషము ఉండదు. అయినా సరే మీకు నేను చేసింది తప్పు అనిపిస్తే చెప్పండి, ఇప్పుడే మంటల్లో దూకి చనిపోతాను తల్లి. అంతేకాని నా రాముడి మీద నింద మాత్రం వేయకండి అమ్మా అని నమస్కరించి సీతతో అంటాడు. అది విని సంతోషించిన సీతమ్మ శ్రీరామ అనే మాట వినగానే సీత ఒక్కటే కాదు, ఇక నుండి హనుమంతుడు కూడా గుర్తుకు వస్తాడు అని హనుమానికి వరం ఇస్తుంది. హనుమాన్ అంటే ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.